Hi, friends, my dear spoken English learners, and my well wishers. Recently, I have started short videos and videos on spoken English. ఈ వీడియో ద్వారా కూడా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మనం ఎలాంటి ఒక టిప్స్ ఫాలో అవుతే మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతా అనేది ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్ త్రూ దిస్ వీడియో. వన్ థింగ్, previously, if you did not subscribe my channel, please watch, like, subscribe my channel and leave your comments. I am Dr. Rajshekhar, Assistant Professor of English, and I have trained the students, thousands of students, more than 2 decades. So they have well settled in different fields like science, politics, and the Department of Revenue and Police Department. I have my students in almost all the departments. So you are very lucky to have such a person and giving you free of cost to improve your communication skills as well as spoken English through my videos. డెఫినెట్గా మీకు ప్రీవియస్లో ఉన్నటువంటి ఒక నాలెడ్జ్ కంటే ఈ వీడియో వాచ్ చేయడం ద్వారా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. కోర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది, ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో రాయాలని చెప్పేసి ఆలోచన ఉంటుంది. అది ఆలోచనదే కాకుండా దాన్ని అప్లై చేయాలి మన డే టు డే లైఫ్లో. డిఫరెంట్ టెక్నిక్స్ వాడుకుంటూ డిఫరెంట్ ఇంగ్లీష్ టీచర్స్, ఇంగ్లీష్ లెక్చరర్స్ యొక్క అడ్వైస్ తీసుకుంటూ మనం వాటిని ఫాలో అవుతుంటే డెఫినెట్గా యూ కెన్ ఇంప్రూవ్ యువర్ రిటన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ స్పోకెన్ ఇంగ్లీష్. మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మీకు హ్యాబిట్ లేకపోతే మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం అనేది ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. రోజు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం. తర్వాత టీవీ ఉంటుంది కదా మన ఇళ్ళల్లో, ఆ టీవీలో ప్రోగ్రామ్స్ డిస్కవరీ ఛానల్ కానీ, నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ కానీ, స్టార్ ప్లస్ కానీ, స్టార్ మూవీస్ కానీ, ఇలాంటి ఒక ఇంగ్లీష్ ఎన్డీటీవీ న్యూస్ కావచ్చు, అలాంటి న్యూస్ కానీ అలాంటి ప్రోగ్రామ్స్ వాచ్ చేయడం ద్వారా యూ కెన్ అండర్స్టాండ్ దర్ ప్రొనౌన్సియేషన్, దర్ యాక్సెంట్, దర్ స్టైల్ ఆఫ్ స్పీకింగ్, లైక్ డిఫరెంట్గా అన్ని టెక్నిక్స్ మనం నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ఏం చేయాలి? మాట్లాడదాం అనడం కాదు. యూ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. స్విమ్మింగ్ నేర్చుకుందామనే ఆలోచన ఉంటుంది, కానీ ఆ స్విమ్మింగ్ నేర్చుకుని ఆలోచన ఉండినంత మాత్రాన మనకు స్విమ్మింగ్ రాదు. మీరు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని వాటర్లో ఈదితే మాత్రమే, వాటర్లో దునికితే తప్ప మీకు భూమిపైన స్విమ్మింగ్ చేస్తే రాదు. సేమ్ కేస్ ఇంగ్లీష్ కూడా. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఎఫెక్టివ్లీ, fluently, you should follow some important tips offered by me. Okay, the first thing is you should cultivate the habit of reading newspaper. Second one, better watch TV programs for 30 to 40 minutes a day. Then refer to the dictionary. డైలీ కొత్త కొత్త పదాలు వస్తూనే ఉంటాయి. ఒక 4 to 5 వర్డ్స్, ఆ వర్డ్ పవర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. డిక్షనరీలో చూస్తే మీకు ఆ వర్డ్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకోవడం. బికాస్ యువర్ వర్డ్ పవర్ ఈజ్ యువర్ అసెట్ ఫర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. మన దగ్గర డబ్బులు ఉంటే షాపింగ్ చేయడానికి ఎంజాయ్ చేస్తాం. అలాగే మీ దగ్గర ఇంగ్లీష్ యొక్క పరిజ్ఞానం, ఇంగ్లీష్ యొక్క వర్డ్ పవర్ మీ దగ్గర ఉంది అంటే యు ఆర్ ఏబుల్ టు స్పీక్, యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. అక్కడ ఉన్నటువంటి యొక్క సిచ్యువేషన్ చూసి మీరు ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మీకు వర్డ్ పవర్ తెలియాలి, సెంటెన్స్ స్ట్రక్చర్ తెలియాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ చేసుకోవాలి, మళ్ళాంటి ట్రైనర్స్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి. డెఫినెట్గా మీరు ఇంగ్లీష్లో ఖచ్చితంగా తక్కువ టైంలోనే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. బికాస్ వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. మీకు చెయ్యాలనే యొక్క తపన, మీలో ఒక ఫైర్ అనేది ఉన్నట్టయితే మీరు అనుకున్నట్టు యొక్క గోల్ రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఐ హోప్ దాట్
within a short span of life, within a short span of time, you are going to improve your communication skills as well as spoken English through the help of YouTube videos, like by experienced spoken English trainers, masters. Hmm? I hope that you enjoyed this video. I am very much interested to give more tips through the upcoming videos. Until, I wish you good luck. Okay, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. మీకు నేర్చుకోవాలంటే ఒక తపన ఉంటే డెఫినెట్గా మీకు ఏదైనా వచ్చి చేరుతుంది. సో ఇంగ్లీష్ కూడా అంతే. ఇట్స్ నాట్ ఎ డ్రీమ్, బట్ వీ షుడ్ మేక్ ఇట్ యాజ్ రియాలిటీ. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ హ్యాపీలీ ఫర్ దిస్ షార్ట్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. Good day.